ఎవ్రీబడి, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. 2022 తర్వాత టాలీవుడ్ 1000 కోట్ల సినిమా అనేది అసలు చూసిందే లేదు. కానీ ఈసారి నుంచి 1000 కోట్ల సినిమా టాలీవుడ్ కి సంబంధించింది అంటే మాత్రం ఈజీ, ఈ ఏడాది ఆ లోటు తీరిపోతుంది అని అంటున్నారు. కాకపోతే దానికోసం ఇంకొక 4 నెలలు వెయిట్ చేస్తే చాలు, అంతే బాలీవుడ్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్లు లోడింగ్ అయిపోతాయి అంతే. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ పఠాన్, జవాన్ చిత్రాలతో 2 సార్లు 1000 కోట్లు సినిమాలను చూసింది. కానీ టాలీవుడ్ కు ఆ ఛాన్స్ దక్కలేదు. అయితే ఆగస్టు 15న రిలీజ్ అయ్యే పుష్ప 2తో తెలుగు సినీ పరిశ్రమ మరోసారి 1000 కోట్ల సినిమాను చూసే అవకాశం ఉంది. అందుకు మెయిన్ రీజన్ ఈ సినిమా పాన్ ఇండియా సోలో రిలీజ్. 2 నెలల క్రితం ఆగస్టు 15న పుష్ప 2తో పాటు చాలా చిత్రాలు రిలీజ్ అయ్యేట్లు కనిపించాయి. కోలీవుడ్ నుంచి విజయ్ నటిస్తున్న గోట్, బాలీవుడ్ నుంచి సింగం అగైన్, ఇలా పుష్పతో ఫైట్ కు చాలా మంది స్టార్ హీరోలు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగింది. కానీ విజయ్ ఇప్పటికే పుష్పరాజ్ కు లైన్ క్లియర్ చేశాడు. తన చిత్రాన్ని సెప్టెంబర్ 5కు మార్చుకున్నాడు. ఇక బాలీవుడ్ నుంచి రిలీజ్ కావలసిన భారీ మల్టీ స్టారర్ మూవీ సింగం అగైన్ ను ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. సో పాన్ ఇండియా వైడ్ గా పుష్ప 2కు సోలోగా థియేటర్స్, స్క్రీన్స్ అందుబాటులో ఉన్నట్లు లెక్క. ఇక ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో రిలీజ్ ఉండనుంది. అన్ని కలిసొచ్చి పుష్ప 2కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ చిత్రం అవలీలగా 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం. కాలీవుడ్ మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. స్టార్స్ అనిరుద్ తో సినిమా చేసిన తర్వాత ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో అయినా సరే కలిసి పనిచేస్తే ఇక వారికి చుక్కలు చూపించినట్టే లెక్క. రీసెంట్ గా రిలీజ్ అయిన లాల్ సలాం కానీ, గోట్ సినిమా కానీ ఇవే ప్రూవ్ చేశాయి. ఏ మాట కా మాట అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ సినిమాకి వచ్చే కిక్కే వేరవ్వా. రీసెంట్ టైమ్స్ లో కోలీవుడ్ కు అనిరుద్ అందిస్తున్న చార్ట్ బస్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. తమిళ స్టార్స్ అందరూ అనిరుద్ బీట్స్ కు స్టెప్ వేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. రజనీ, కమల్, విజయ్ సినిమాలకు అనిరుద్ కంపోజ్ చేస్తోన్న సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కానీ అనిరుద్ ను కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్స్ తో సేమ్ స్టార్స్ వర్క్ చేస్తే మాత్రం మ్యాజిక్ రిపీట్ కావడం లేదు. ప్రస్తుతం విజయ్ నటించిన కొత్త చిత్రం గోట్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. సాంగ్ చూస్తే డల్ గా ఉంది. దాంతో అనిరుద్ సాంగ్స్ గురించి మరోసారి డిస్కషన్ స్టార్ట్ అయింది. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ రీసెంట్ గా లాల్ సలాం అనే మూవీలో నటించాడు. ఈ చిత్రానికి ఆస్కర్ విన్నర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. కానీ జైలర్ రేంజ్ లో సాంగ్స్ అందించలేకపోయాడు. లాల్ సలాం రిలీజ్ టైమ్ లో కూడా అనిరుద్ సాంగ్స్ గురించే డిస్కషన్ జరిగింది. ఇప్పుడు బాలీవుడ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను అందిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా టాలీవుడ్ లో కూడా మాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు వచ్చి సక్సెస్ అవుతున్నాయి అని అంటే టాలీవుడ్ లో కూడా మాలీవుడ్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ప్రేమలు సినిమా సూపర్ హిట్. రీసెంట్ గా రిలీజ్ అయిన మంజు ఎంఎల్ బాయ్స్ కూడా అద్భుతంగా కలెక్షన్స్ దగ్గర అందరినీ అలరిస్తోంది. అంటే కేవలం సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, ఏ లాంగ్వేజ్ అయినా సరే బ్యారియరే కాదు అని ప్రూవ్ చేస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. ఏళ్లుగా కోలీవుడ్ మూవీస్ ను ఎంకరేజ్ చేసింది టాలీవుడ్. ఆ తర్వాత శాండిల్వుడ్ కు కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మాలీవుడ్ మూవీస్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మలయాళ సినీ పరిశ్రమలో ఆదరణ అందుకున్న చిత్రాన్ని తెలుగులో మంచి వసూళ్లు అందుకుంటుండడం, 10 కోట్లకు పైగా వసూళ్లు వస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పులిమురుగన్ తెలుగులో మణ్యం పులి పేరుతో రిలీజ్ అయి దాదాపు 10 కోట్లకు పైగానే రాబట్టింది. 2016లో ఈ స్థాయి వసూళ్లను చూసింది మాలీవుడ్. ఆ తరువాత మరో మలయాళ ఇండస్ట్రీ హిట్ 2018 తెలుగు వెర్షన్ 10 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు ఈ 2 సినిమాల వసూళ్లను అధిగమించి 15 కోట్లు రాబట్టింది. చిన్న సినిమాలలో అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేని స్థాయి నుంచి పాన్ ఇండియా వైడ్ సూపర్ సక్సెస్ సాధించిన సినిమా జై హనుమాన్. యాక్చువల్లీ జై హనుమాన్కి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందంటే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్నట్టు ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్నాం. అయితే రీసెంట్ గా ఉగాది రోజున జై హనుమాన్ సినిమాకి సంబంధించిన ఇంకొక సీక్వెల్ అప్డేట్ కోసం జనమంతా చాలా ఎదురు చూశారు. కాకపోతే మూవీ మేకర్స్ ఆ సినిమా టైంకి అందించలేకపోయారు ఆ అప్డేట్. మొత్తానికి ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అన్న టెన్షన్ తో అయితే మాత్రం అందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ మీకోసం. జాంబీ రెడ్డితో తేజ సజ్జా మొదటి విజయం అందుకున్నాడు. ఈ యాక్షన్ జాంబీ కామెడీ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు. మొదటిసారి జాంబీ సినిమాను పరిచయం చేశాడు. ఈ మూవీ విజయంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు పెరిగిపోయాయి. జాంబీ రెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో హనుమాన్ మూవీ తెరకెక్కింది.
సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. భారీ విజయం కూడా సాధించింది. ఈ మూవీ క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కూడా ప్రకటించారు. జై హనుమాన్ పేరుతో సినిమా రాబోతున్నట్టు తెలిపారు. హనుమాన్ విజయం సాధించడంతో జై హనుమాన్ మూవీ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అప్డేట్ గురించి ఎదురుచూపులు మొదలయ్యాయి. ఈ ఉగాది రోజు రావాల్సిన అప్డేట్ రాలేదు. ఇక ఏప్రిల్ 17న ఈ సినిమా గురించి ఒక వార్త రాబోతోందట. అంతేకాదు శ్రీరామ నవమి కూడా కావటంతో జై హనుమాన్ గురించి ఈ సాలిడ్ అప్డేట్ ఇవ్వటానికి మేకర్స్ రెడీ అయ్యారట. ఒక్కోసారి నక్కతోక తొక్కినట్టు అదృష్టం వరిస్తుంది, ఇంకొకసారి దురదృష్టం కూడా అదృష్టం పట్టుకుంటుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే కొటేషన్ హీరోయిన్ కృతి శెట్టికి యాప్ట్ గా వర్కౌట్ అవుతుంది. వరుస పెట్టి హిట్స్ వచ్చేసరికి అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసిన కృతి శెట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూడడం వల్ల తన రెమ్యూనరేషన్ ని అదే స్థాయిలో తగ్గించాల్సి వస్తోంది. మొదటి సినిమాతోనే విజయం అందరికీ రాదు. అలాంటిది కృతి శెట్టి ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే 100 కోట్ల సినిమాను చూసింది. అంతేనా, ఈ బ్యూటీ తర్వాత నటించిన సినిమాలు కూడా హిట్ కొట్టడంతో లక్కీ హ్యాండ్ అనిపించుకుంది. నానితో నటించిన శామ్ సింగరాయ్తో పాటు నాగ చైతన్యతో జోడీ కట్టిన బంగారాజు మూవీలు విజయం సాధించాయి. వరుసగా 3 విజయాలు రావటంతో పారితోషికం అమాంతం పెంచింది కృతి శెట్టి. కోటికి పైగానే రెమ్యునరేషన్ అందుకుంది. అయితే హ్యాట్రిక్ విజయం అందుకున్న కృతి శెట్టి ఫేట్ తిరగబడింది. పోతినేని రామ్ తో జోడీ కట్టిన ది వారియర్, అలాగే నితిన్ తో ఆడిపాడిన మాచర్ల నియోజకవర్గం మూవీలు అపజయం పాలయ్యాయి. కృతి శెట్టికి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో కూడా కలిసి రాలేదు. ఆ తర్వాత నాగ చైతన్యతో మరోసారి జోడీ కట్టిన కస్టడీ మూవీ కూడా విజయం సాధించలేదు. దాంతో ఈ బ్యూటీకి అవకాశాలు కరువయ్యాయి. దాంతో తన పారితోషికంలో సగం ఇచ్చినా చాలు అంటుందట. ఇక ప్రస్తుతం శర్వానంద్ కు జోడీగా మనమే సినిమాలో నటిస్తోంది. ఇక కోలీవుడ్ లో జయం రవితో కలిసి సినిమా చేస్తుంది. మరి రాబోతున్న సినిమాలతో కృతి శెట్టి ట్రాక్ మీదకు వస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు బాలీవుడ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను అందిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా టాలీవుడ్ లో కూడా మాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు వచ్చి సక్సెస్ అవుతున్నాయి అని అంటే టాలీవుడ్ లో కూడా మాలీవుడ్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ప్రేమలు సినిమా సూపర్ హిట్. రీసెంట్ గా రిలీజ్ అయిన మంజు ఎంఎల్ బాయ్స్ కూడా అద్భుతంగా కలెక్షన్స్ దగ్గర అందరినీ అలరిస్తోంది. అంటే కేవలం సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, ఏ లాంగ్వేజ్ అయినా సరే బ్యారియరే కాదు అని ప్రూవ్ చేస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. ఏళ్లుగా కోలీవుడ్ మూవీస్ ను ఎంకరేజ్ చేసింది టాలీవుడ్. ఆ తరువాత శాండిల్వుడ్ కు కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మాలీవుడ్ మూవీస్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మలయాళ సినీ పరిశ్రమలో ఆదరణ అందుకున్న చిత్రాన్ని తెలుగులో మంచి వసూళ్లు అందుకుంటుండడం, 10 కోట్లకు పైగా వసూళ్లు వస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పులిమురుగన్ తెలుగులో మణ్యం పులి పేరుతో రిలీజ్ అయి దాదాపు 10 కోట్లకు పైగానే రాబట్టింది. 2016లో ఈ స్థాయి వసూళ్లను చూసింది మాలీవుడ్. ఆ తరువాత మరో మలయాళ ఇండస్ట్రీ హిట్ 2018 తెలుగు వెర్షన్ 10 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు ఈ 2 సినిమాల వసూళ్లను అధిగమించి 15 కోట్లు రాబట్టింది. ఇది వాటి స్క్రీన్ ప్లే. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.